హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీస్తో మంచి రెసిపీ ఒకటి తయారు చేసి చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ తయారు చేసే ముందుగా మనం స్ట్రాబెర్రీస్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా తొడిమ వైపు భాగాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం నార్మల్గా ఫ్రూట్స్ అన్నీ వాష్ చేస్తాం కదా, ఆ పద్ధతిలో మాత్రం స్ట్రాబెర్రీస్ని అస్సలు వాష్ చేయకూడదు. ఈ స్ట్రాబెర్రీస్ మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని రిమూవ్ చేయాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ముందుగా వాటిపైన కాస్త బేకింగ్ సోడాని స్ప్రింకిల్ చేసి తర్వాత కొద్దిగా వెనిగర్తో పాటు నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని పావుగంట సేపు పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వెనిగర్ కలిపిన వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకున్నాక మాత్రమే ఈ స్ట్రాబెర్రీస్ మనం తినడానికి సిద్ధమవుతాయి. చూసారా వాటర్ ఎంత మురికిగా వచ్చాయో కదా, కాబట్టి ఈ టెక్నిక్ యూజ్ చేసి స్ట్రాబెర్రీస్ని వాష్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసిన స్ట్రాబెర్రీస్ని ముచ్చికలు కట్ చేసుకున్నాక వెంటనే మనం రెసిపీ స్టార్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ని డీప్ ఫ్రీజర్లో కనీసం ఒక 4-5 గంటలైనా స్టోర్ చేసుకోవాలి. ఈలోగా మనం డార్క్ చాక్లెట్ని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం మనం కోకో బటర్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉండే నార్మల్ నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి నెయ్యినే వేసుకున్నానండి. దీంట్లో నెయ్యి కానీ కోకో బటర్ కానీ కలపకుండా మనం ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం అనుకోండి, కాస్త థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనకి మంచి సిల్కీ చాక్లెట్ రావాలి అంటే దీంట్లో ఖచ్చితంగా కోకో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రీజర్లోంచి తీసిన స్ట్రాబెర్రీస్కి కబాబ్ స్టిక్స్ కానీ లేదా ఇంట్లో ఉండే టూత్ పిక్స్ని కానీ గుచ్చుకొని పెట్టుకోవాలి. మరి చిన్నపిల్లలు అనుకోండి 1-2 స్ట్రాబెర్రీస్ కన్నా ఎక్కువగా తినలేరు కాబట్టి వాళ్ళకి ఇలా ఒక్క స్ట్రాబెర్రీ మాత్రమే గుచ్చిన టూత్ పిక్ని కానీ కబాబ్ స్టిక్ని కానీ తీసుకొని మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్లో ఒకసారి బాగా డిప్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం సేపటికల్లా అది చక్కగా ఫ్రీజ్ అయిపోతుంది. అందుకే నేను 4-5 గంటలైనా స్ట్రాబెర్రీస్ని ఫ్రీజర్లో పెట్టుకోమని చెప్పాను. అలాగే మనం మిగతా వాటన్నిటిని కూడా డార్క్ చాక్లెట్లో డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, జస్ట్ 15 మినిట్స్లో పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీ కాంబినేషన్తో చాక్లెట్ లాలీపాప్స్ తయారైపోతాయి. పుల్ల పుల్లగా తీయగా భలే టేస్టీగా ఉంటాయి అనుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.